am N. Venkateshwarlu, lecturer in history, GDC Dubbak, Siddipet district, Telangana. Later Vedic period, Maliveda Nagarikata, later Vedic period, Vedika Samskruti, లేదా వైదిక సంస్కృతి, later Vedic period. In the Vedic age assigned to 1000 BC to 500 BC, we witness remarkable change in every aspect of the life of Aryans. The Ganga Yamuna Doab become the center of activity, the expansion of the Aryans. Inhabitation into the Ganga's valley took place eastwards along the Himalayas, foothills north of the river of Ganga. Use of the iron. ఇనుము ఎప్పుడు వాడకంలోకి వచ్చింది? Archaeologist Spade has brought to light copper hoard cultures which are assigned to 700 BC, 1000 BC. It is suggested that the Aryans might have imposed them slaves on the people of culture. Archaeologists are the opinion that the use of iron began in 800 BC as the Hastinapur excavation testify. Tribes of Ganga's Valley. The literacy text of his period refer to the tribes of Purs, Bharatas has the major owns, and by coming them slaves they formed the Kuru tribe. The Kuru occupied the region around the Delhi and the upper part of Doab. They were of the people who participated in the famous battle which is the theme of Mahabharata. Later Vedic period చూడండి ఒకసారి. మలివేద సంస్కృతి, లాటర్ వేదిక్ పీరియడ్, మలివేద సంస్కృతి. ఈ సంస్కృతిలో ఆర్యుల విస్తరణ ఎలా ఉంది? ఆర్యులు మొదట ఎన్ని భాగాలని మనం చెప్పుకుంటే ఆర్యులు 2 భాగాలని చెప్పుకున్నాం. తొలి ఆర్యులు, వాళ్ళని ఋగ్వేద ఆర్యులు, తొలి వేద నాగరికత అంటారు. మలివేద నాగరికత 2వ భాగం అన్నమాట. వేద నాగరికత, తొలి వేద నాగరికత, మలివేద నాగరికత. తొలివేద నాగరికత 1500 నుండి 1000 వరకు ఉన్నది. మలివేద నాగరికత 1000 నుండి 600 వరకు లేదా 500 వరకు ఉన్నది. 600 వరకు పర్టికులర్. ఋగ్వేదం తర్వాత చెప్పబడిన యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో మలివేద సంస్కృతి కనపడుతుంది. క్రీస్తుపూర్వం 1000 నుండి 600 సంవత్సరాల మధ్యకాలాన్ని, ఆ మధ్యకాలాన్ని మనం ఆలోచించినట్టయితే రాజ్య వ్యవస్థలో కానీ, మత వ్యవస్థలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ అనేక మార్పులు సంభవించినాయి. పురావస్తు త్రవ్వకాల్లో, పరిశోధనలో పనిముట్లు, ఆయుధాలు, సాహిత్యం చాలా ఇలా కనుగొనబడ్డాయి. ఆ కాలంలో గంగా, యమున డెల్టా ప్రాంతం అంతా క్రియాశీలకంగా ఉండేది. మొత్తం కూడా అక్కడ ఆర్యులే ఉండేవారు. ఇనుము వాడకం తెలియదు.
తెలియకపోవటం వల్ల వాళ్ళు వ్యవసాయ యోగ్యమైన ప్రదేశాలు ఇనుము వాడకము తెలియటం వలన తెలియదు కాదు, తొలి తొలి నాగరికత అంటే వేద సంస్కృతిలో ఇనుము గురించి తెలియదు, మలివేద నాగరికతలో ఇనుము గురించి తెలిసింది. తెలియటం వల్ల చెట్లను నరికి భూమిని లోతుగా దున్ని ఇలా వ్యవసాయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. గగ్గర్ హక్రా అనే ప్రాంతంలో ఈ మలివేద నాగరికతకు సంబంధించిన గగ్గర్ హాక్రా అనే ప్రాంతంలో ఈ మలివేద సంస్కృతికి ఆనవాళ్ళు ఎక్కువగా లభించాయి. ఇలా ఇనుము గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. యూజ్ ఆఫ్ ఈ ఐరన్. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? రాగి నిక్షేపాల ఉనికి ఆధారంగా ఆర్యులు ఇంకా గట్టి లోహం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అందులో ఇనుము దొరకటం ఒక విశేషం. క్రీస్తుపూర్వం 800 నుండి ఇనుము ఆర్యులు ఉపయోగించినట్టు పురావస్తు శాస్త్రవేత్త ఆధారాలు తెలుసుకున్నారు. హస్తినాపూర్లో జరిపిన త్రవ్వకాల ఆధారంగా వీరు అంచనా వేయటం జరిగింది. చెట్లను నరకటం మరియు వీటన్నిటికీ అంటే చెట్లను నరకటం అంటే గొడ్డల్ని తయారు చేయటం, నాగల్ని దున్నటం, భూమిని లోతుగా దున్నటం, ఇలా ఇనుమును రకరకాలుగా ఉపయోగించారు. సూది బాణం మొదలుకొని ఇనుప గోళాల వరకు అనేక రకాలుగా ఆర్యులు తయారు చేసుకున్నారు. స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకొని జీవితాన్ని ప్రారంభించారు. ఆర్థికంగా రాజకీయంగా బలమైన శక్తిగా రూపొందినారు. ఇది ఇనుము ఎంటర్ అయిన తర్వాత. ఇక ఇనుము ఎంటర్ అయింది బాగానే ఆర్థికంగా భూమిని లోతుగా దున్నడం, మిగులు సంపాదించడం, అంటే మిగులు అంటే అవసరాలకు పోని మిగులు కూడా బాగా లభించేది అనమాట. ఇక నెక్స్ట్ గంగా లోయలోని భాగాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. గంగా లోయలో ముఖ్యమైన తెగలు కురు మరియు భరతులు. ఈ రెండు కూడా భరతులు కురు తెగలు, ఈ రెండు జాతులు కలిపి కురు తెగగా ఆవిర్భవించింది. కురు తెగ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో గంగా యమున మధ్యన డెల్టా ప్రాంతం నది, ఆ గంగా యమున డెల్టా ప్రాంతంలో ఎక్కువగా వీళ్ళు ఉన్నట్లుగా మహాభారతంలోనే చెప్పుకున్నారు. కురువంశీయులు వీరినే పాంచాల వంశస్థులు అంటారు. పాంచాల రాజ్యవాసులు లేదా పాంచాలులు అంటారు. ఇంకొక తెగ అంటే పాంచాల అనేవాళ్ళు ఇంకొక తెగ, ఇటు కురు తెగ, ఇటు పాంచాల తెగ ఇంకొక తెగ. వీరు అనేక ప్రాంతాలను అక్కడ అనగా కోసల విదర్భ తెగలు కూడా ఆ తెగల్ని కూడా అంటే కోసల విదర్భ ప్రాంతాలను కూడా ఈ తెగలు ఆక్రమించుకొని పరిపాలన చేసుకుంటాం. ఆ రోజుల్లో చేయటం అనేది కోసల తెగ. ఆ తెగకు సంబంధించిన కోసల ప్రాంతానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా రామాయణంలో కూడా చెప్పుకోవటం జరిగింది. ఇవన్నీ అయితే వైదిక సాహిత్యంలో ఈ కోసల విదర్భ ప్రస్తావన కొంతవరకు లేదననే చెప్పాలి. కానీ కోసల మాత్రం రామాయణంలో, వైదిక సాహిత్యం అట్లా పక్కన పెడితే రామాయణంలో ఉన్నది అంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద భరత తెగలు కురు పాంచాల తెగలుగా మారి పాంచాల వంశం, పాంచాల రాజ్యాలుగా తెగలుగా మారి ఇక్కడ మహాభారత యుద్ధం జరగడానికి ఒక కారణం కూడా ఇది. ఇక తర్వాత ఆర్థిక వ్యవస్థ చూద్దాం. మలివేద నాగరికతలో బార్లీ, గోధుమ, నువ్వులు, చిక్కుళ్ళు ప్రధానమైన పంటలు పండించారు. పశువులకు మాత్రం ప్రాధాన్యత అయ్యాల తగ్గలే, తర్వాత కూడా తగ్గలేదు. ఎందుకంటే పశువులకు వేద నాగరికతలో ప్రాముఖ్యత ఉంది, మలివేద నాగరికతలో ప్రాముఖ్యత ఉంది. స్థిరమైన వ్యవసాయం చేసుకోరు. పశువుల పెంపకం మాత్రం సాధారణం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, దేంట్లో చెప్తున్నాయి అంటే శతపథ బ్రాహ్మణంలో ఎద్దులతో భూమిని దున్నడం కూడా తదితర వ్యవసాయ పనులన్నీ కూడా అందులో ఉన్నట్టుగా శతపథ బ్రాహ్మణంలో తెలియజేయటం జరిగింది. ఇనుము, రాగి, లోహాల వాడకం కూడా దానిలోనే చెప్పటం జరిగింది. యజుర్వేదం ప్రకారం కర్మాదుడు, తక్షకుడు, రథకురుడు మొదలు పుంజిష్ఠుడు, నిషాదుడు, వేట లాంటి ప్రధానమైన వర్గాలు ఉన్నాయని శతపథ బ్రాహ్మణంలో కన్నా ఇందులో యజుర్వేదంలో కొన్ని చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ శతపథ బ్రాహ్మణం తీసుకున్నట్టయితే డబ్బుకు సంబంధించి వస్తు వినియోగం కూడా దాంట్లో వివరించడం జరిగింది.
నాణ్యాలు, కర్షాపణ, పాద అనేవి వస్తు వినిమయ వస్తు వినిమయ మారకపు వస్తువుగా ఉన్నాయన్నమాట. సొంత భూములు, ఆస్తి, ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. చూడండి, మనిషి రోజు రోజుకి పెరుగుతున్న కాలంలో మలివేద నాగరికతలో సొంత భూమి నా ఆస్తి అనే భావన పురికొల్పింది. పట్టణీకరణ, పట్టణాల్లో అభివృద్ధి ఇలా అంచెలంచెలు. అయితే పట్టణాభివృద్ధి జరిగినట్టుగా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. అసలు పట్టణాల గురించి, ఉనికిని గురించి తక్కువ చెప్పుకుందాం అన్నమాట మలివేద నాగరికతలో. తర్వాత సమాజం ఎట్టుంది మలివేద నాగరికతలో, సమాజం గురించి చూద్దాం. తొలి దశలో సమాజం సరళీకృతంగానే ఉంది, కానీ మలి దశలో ఆ విధానం లేదు. పరిస్థితులు భారీ భిన్నంగా మారాయి. తొలి దశలో భార్యాభర్తలు ఇరువురు కూడా యజ్ఞయాగాదులు, కర్మకాండాలు నిర్వహించేవారు, ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని. కానీ సమాజంలో అనేక పరిస్థితుల మార్పుకు అనుగుణంగా మలివేద కాలం వచ్చేసరికి సామాజిక విభజన అనేది దృఢపడ్డది. సామాజిక విభజన అనేది జరిగింది. సమాజంలో బ్రాహ్మణులు పూజలు చేయాలి, హోమాలు చేయాలి, ప్రార్థన రూపంలో అనేక దాన ధర్మాలు వాళ్ళకి చేయాలి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అందువలన బ్రాహ్మణులకు ఎక్కువగా దానం చేయడం వల్ల వాళ్ళు బాగా ఆర్థికంగా శక్తివంతులై సమాజాన్ని శాసించే స్థాయికి వచ్చారు బ్రాహ్మణులు మలివేద నాగరికతలో. అంతేకాక బ్రాహ్మణులు క్షత్రియుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక వైశ్యులు వ్యవసాయం చేసేవారు. వైశ్యులు కోంట వాళ్ళు వ్యవసాయమే చేసేవారు. పశుపోషణ, పెంపకం కూడా వాళ్ళే చూసుకునేవారు. రాజుకు పన్నులు చెల్లించేవారు. ఎవరు చెల్లించేవారు? వైశ్యులు. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు కూడా ఉపనయన ఉపనయన విధి అంటే వాళ్ళకి జంధ్యం ధరించడం, వారిని ద్విజులు అన్నారని చరిత్రలో చెప్పుకోవటం జరిగింది. ఉపనయనం అంటే అది జంధ్యం ధరించడం, ఇలాంటివి జరిగింది. సమాజ వర్గీకరణ అట్టడుగు స్థాయిలో శూద్రులు కేవలం ఇంటి పనులు, వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు. గోత్రాలను బట్టి కులాన్ని చెప్పగలిగేందుకు వీలుగా గోత్రాలు ఉండాలని ఈ గోత్ర విధానం అనేది కూడా మలివేద కాలంలోనే వచ్చింది. గోత్ర జనకాన్ని కూడా ప్రోత్సహించారు. ఎవరి తర్వాత ఎవరి గోత్రం అనేది కూడా ప్రోత్సహించారు. మగపిల్లల పుట్టుకను బాగా ఎంకరేజ్ చేశారు. స్త్రీల పుట్టుకను హీనంగా పరిస్థితిగా చేసేవారు. ఆడపిల్ల జననాన్ని ప్రోత్సహించేవారు కాదు. వివాహ వ్యవస్థలో బహుభార్య తత్వం ఉంది. అనేక మంది భార్యలు తీసుకునే విధానం. స్త్రీలపై నిబంధనలు విధించేవారు. అనేక విధానాలు. అసలు స్త్రీని అరకదున్నిచ్చారు, కష్టపెట్టిరంటే మలివేద నాగరికతలని. ఆర్య నాగరికతలో మొదటి వేద నాగరికతలో ఉన్న స్త్రీకి స్థానం ఇక్కడ శూన్యం అన్నమాట. ఇక వ్యవసాయం, ఇతరత్ర పరిశ్రమల గురించి రెండు మాటలు మాట్లాడుకున్నాం. అభివృద్ధి చెందిన వ్యవసాయ పరిశ్రమలు, ఇనుము ఉపయోగం ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం రాజరిక వ్యవస్థ అనేది వచ్చేసింది. గిరిజన లక్షణాలు పోయి రాజరిక వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. సభా సమితి, అంతకుముందు తొలివేద నాగరికతలో సభా సమితి, విధాత గురించి మనం అంతగా చెప్పుకోలేదు. సభా సమితి అనేవి రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ అవి వాటి ఉనికిని కోల్పోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి మలివేద నాగరికత వచ్చేసరికి సభా సమితి తన ఉనికిని కోల్పోయినాయి. అధికారం మొత్తం రాజు చేతిలోకే వెళ్ళిపోయింది. విధాత గణాలు అనేవి కాలగర్భంలో కలిసిపోయినాయి. వాటి గురించి జాడలేదు. వంశపారంపైన రాచరిక వ్యవస్థ మలివేద నాగరికతలో నిలదొక్కుంది. ఈ రకమైన రాచరిక వ్యవస్థ వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యాలు అనే సముదాయం కూడా రాజకీయ వ్యక్తిత్వానికి ఉన్నాయి. ప్రాదేశిక రాజ్యాలు బలపడటం వల్ల ప్రజలు తెగల పట్ల, ప్రాదేశం కంటే పాలకుని పట్ల వినయ విధేయతను ప్రకటించి రాజులు తమ ఆదాయాన్ని పెంచుకోవడం వచ్చారు. అనేక పన్నులు వసూలు చేసేవారు. ఖజానా నిండడానికి రాజు ఉన్నతాధికారి సైనిక బలాన్ని ఇలాంటి అన్నీ కూడా ఏర్పాటు చేసుకునేవాడు. నేరస్తుల్ని కఠినంగా శిక్షించేవాడు. రాజు అనేక రకమైన పన్నులు ప్రజల ద్వారా కట్టించుకునేవాడు. ఇది రాచరిక వ్యవస్థకి పునాది వేసింది. ఇక మతం గురించి చూసుకుందాం. రిలీజియన్ కండిషన్స్. మతపరంగా ఈ కాలం అంతా మంత్రాలు, హోమాలు, యాగాలు లెక్కలేనన్ని జరిగినాయి. జంతు బలులు కూడా జరిగేవి. కఠిన ఆచార వ్యవస్థ ఉన్నది. పూజారులు
జంతువుల్లో సిద్ధహస్తులుగా యాగాలు నిర్వహిస్తూ జంతువుల్లో సిద్ధహస్తులుగా ఉండేవారు. తొలి కాలంలో పూజించబడిన ఇంద్రుడు, అగ్ని వాళ్ళ ప్రాధాన్యతను కోల్పోయి రుద్రుడు అనగా శివుడు, విష్ణువు, ప్రజాపతి లాంటి దేవుళ్లకు స్థానం కల్పించబడింది. ఇక్కడ రుద్రుడు మరియు విష్ణువు, ప్రజాపతి దేవుళ్లకు ప్రాముఖ్యత పెరిగింది. వాళ్ళకే స్థానం. ఇంద్రుడు పోయిండు, అగ్నిదేవుడు పోయిండు. ఇలా తొలి వేద నాగరికతలో కొన్ని దేవుళ్ళని పక్కన పెట్టి మలివేద నాగరికతలో రుద్రుడు, విష్ణువు మరియు ప్రజాపతి అనే దేవుళ్ళని పూజించటం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు చాలా శక్తివంతంగా తయారయ్యారు ఆ కాలంలో. కర్మ సిద్ధాంతం, ఆత్మ పరకాయ ప్రవేశం, పునర్జన్మ లాంటి ప్రజలు బాగా నమ్మేవారు. ఒక రకంగా ఉపనిషత్తులు ఈ జంతు బలులను వ్యతిరేకించాయి, కానీ ఉపనిషత్తులు కూడా ఆత్మ పరమాత్మల గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఈ కాలంలో ఆశ్రమ జీవితం, సన్యాస జీవితాలు ప్రజాదరణ పొందాయి. మానవ జీవితంలో బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ సన్యాస యోగాల గురించి ధర్మశాస్త్రం చక్కగా వివరించింది మలివేద కాలం నాటి నాగరికతలో. వైదిక భారతీయ సంస్కృతి పరిణామ క్రమంలో ఆర్యుల పరిపాలన ఖచ్చితంగా ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఆర్యేతరులు నమ్మకాలు, విశ్వాసాలన్నీ కూడా సమీకరించి భారతీయ సంస్కృతిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక, మత రంగాల్లో ఒక తీర్చిదిద్ది ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇక రామాయణ మహాభారతాలు రెండు కూడా ఆర్యుల కాలంలోనే ప్రసిద్ధమైనవని చెప్పుకోవచ్చు. పురాణాలు ఎప్పుడు ఆ పురాణాలు చరిత్ర ఉనికిని ఆమోదించవు, కానీ పౌరాణిక పాత్రలతో కూడిన సమాచారం మాత్రం పురాణాల్లో బాగా ఉంటుంది. పురాణాలన్నీ గౌతమ బుద్ధుడు పూర్వకాలానికి ముందు రాయబడ్డాయి. అంటే గౌతమ బుద్ధుడు రాకముందే అని చెప్పుకోవడం జరిగింది. సూత్రకాలానికి చెందినవని ఒక ఆరోపణ కూడా ఉంది. పురాణాలు రచించబడ్డ కాలం విషయంలో, అది పురాణాలు ఎప్పుడు రచించిన అనే కాలం విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రామాయణం అనేది భారతదేశంపై ఆర్యుల ముద్రపడటానికి, మహాభారతం దక్కన్ ప్రాంతం అంతటా ఆర్యుల ప్రభావం చూపించడానికి ఈ రెండు కూడా చూపిస్తున్నాయి. ఈ రెండు పురాణాలను విశ్లేషిస్తే ఆయా కాలంలో మనుషుల చేత మత ఆచారాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో మార్పులను మనం స్పష్టంగా గమనించగలం. మహాభారతంలో మంచి చెడ్డల మధ్య జరిగే యుద్ధాన్ని, ఆ యుద్ధంలో చివరకు గెలవటం వంటి వృత్తాంతాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ధర్మసూత్రాల్లో ఇది తెలుస్తుంది. భారతీయ ఇతిహాసాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే, తెలివిగా అర్థం చేసుకున్నట్టయితే భారతీయ జీవనసారం, ఆత్మను అర్థం చేసుకోవటం గొప్పదైన, అంటే భారతీయ జీవన సారాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆత్మని అర్థం చేసుకోవచ్చు అని ఆర్సి దత్తు అనే భారతీయ చరిత్రకారుడు పురాణాలు, ఇతిహాసాలు భారతీయ జాతి నాగరికత జీవితాలపై ఎంతో ప్రభావం చూపాయని, ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల మన చరిత్రను కూడా విశ్లేషిస్తున్నాయని కూడా ఆయన చెప్పటం జరిగింది. మలివేద నాగరికతలో కొన్ని మనం చెప్పుకోవాల్సిన సమాజం మళ్ళొకసారి చెప్పుకుందాం. పితృస్వామిక కుటుంబ పద్ధతి కొనసాగింది, కానీ స్త్రీలు తమ పూర్వ గౌరవాన్ని కోల్పోయారు. సభా సమితి చర్చలో పాల్గొనే హక్కు కూడా స్త్రీలకు లేకుండా పోయింది. కుటుంబం, ఆస్తులు హక్కు కూడా లేకుండా పోయింది. భర్తను ఎన్నుకోవడంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యతే లేదు. వారి అభిప్రాయాలకు గౌరవం ఉండేది కాదు. రాజ్యంలో స్వయంవర పద్ధతి అనేది ఒకటి ఉంది. ఇది పరోక్షంగా వివాహ వ్యవస్థ మీద కుటుంబ అధికారం తగ్గుముఖం పట్టినట్లుగా సూచిస్తుంది. స్త్రీల విద్యను ఇవ్వడంలోనూ, కర్మకాండలో పాలు పంచుకోవడంలోనూ, సమానమైన గౌరవాన్ని ఇవ్వటంలోనూ ఈ సమాజంలో, అంటే మలివేద నాగరికతలో చాలా తక్కువగా స్త్రీని చూడటం జరిగింది.
వివాహ వ్యవస్థలో ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వర్ణ విభేదాలు, వర్ణ సమ్మేళనాలు జరిగి వర్ణాంతరమైన జనాభాకు అవకాశం కలిగింది. వర్ణ వ్యవస్థలు పంచమ జాతి అనబడే అస్పృశ్యత వర్గం ఏర్పడిందని కొంత చెప్పుకోవడం కూడా జరిగింది. రాజ్య వ్యవస్థ గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను. చిన్న చిన్న తెగలు ఇతర తెగలతో విలీనం కావడం వల్ల శక్తివంతమైన రాచరిక వ్యవస్థ ఏర్పడింది మలివేద కాలంలో. భృగు సంహిత ప్రకారం సామంత, రాట్, విరాట్, ఏకరాట్, సామ్రాట్, అధిరాట్ అనే వివిధ పేర్లతో, వివిధ బిరుదులతో రాజ్య పరిపాలన జరిగింది. రాజ్య పరిపాలకుడు రాజన్ అని కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం. ఆయన అశ్వమేధం, రాజసూయ వంటి యజ్ఞాలు నిర్వహించేవాడని కూడా చెప్పుకోవడం జరిగింది. పారంపర్యమైన రాచరిక వ్యవస్థ ఉన్నది. రాజ్యాధికారాన్ని పొందవలసిన వ్యక్తి త్రయ విద్యను, తర్కము, రథచోదనం, విలువిద్య వంటి వాటిలో శిక్షణ పొంది సిద్ధహస్తుడై ఉండాలి. రాజు దేవబ్రాహ్మణులకు తృప్తిపరచాలి, న్యాయాన్ని కాపాడాలి, ప్రజల దానమాన ప్రాణాలను కాపాడాలి. యజ్ఞాల ద్వారా, దివ్య శక్తుల ద్వారా, దాన ధర్మాల ద్వారా సమాజంలో బ్రాహ్మణులను ఆదుకోవాలి. పరిపాలన రాజుకు యువరాజు, పట్టపు రాణి మరియు పురోహితుడు, మంత్రి, సేనాని మొదలగు వారు తోడ్పడేవారు పరిపాలనకు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. యువరాజు రాజకుమారుడు, పట్టపు రాణి భార్య, పురోహితుడు బ్రాహ్మణుడు, మంత్రి సలహాలు ఇచ్చేవాడు, సేనాని యుద్ధం నడిపించేవాడు. ఇలా 5గురితో ఆయన రాజు ఉండేవాడు. రత్నిన్ అనబడే ఉద్యోగులు 12 మంది రాజు వద్దనే ఉండేవారు. వాళ్ళు పనిచేసేవాళ్ళు అనమాట. రత్నిన్ అనబడే ఉద్యోగులు 12 మంది రాజు వద్దనే పనిచేయాలి. సంగ్రహిత, సమూహార్త, భాగదూగ వంటి వారు ఈ వర్గానికి చెందినవారు, అంటే ఇందులో ఉండేవారు అనమాట. తర్వాత యజ్ఞ యాగాదుల నిర్వహణ ద్వారా తమ శక్తియుక్తులందరినీ కూడా బ్రాహ్మణ వర్గం బలవంతమైన పురోహిత వర్గంగా రూపొందిందని ఫస్ట్ నుంచే చెప్పుకున్నాం. అంటే వాళ్ళు యజ్ఞ యాగాదులు, కర్మకాండలు విధానంగా చేసి ఒక యజ్ఞానికి, ఒక యాగానికి 100 ఆవుల పరిహారం తీసుకునేవాళ్ళు. ఇలా బ్రాహ్మణులు రాజ్యంలో శక్తివంతులుగా తయారయ్యారు. ఆ తర్వాతనే సమాజంలో అసమానతలను కూడా ప్రోత్సహించారు. ఈ రాచరిక వ్యవస్థ తర్వాత గణతంత్ర రాజ్యాల ఉనికికి దారితీసింది. తెగ సాంప్రదాయాలకు విఘాతం కలిగించింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బ్రాహ్మణులు అసమానతలను పెంచి పోషించడానికి ఆధారంగా చెప్పుకోవచ్చు. ఇక రాజులు కూడా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నులు అనేకమైన విధించారు. వ్యవసాయ ఉత్పత్తిలో 1/6 వంతు నుండి 1/8 వంతు వరకు, వాణిజ్యంపై 1/10 వంతు, మరియు ఔషధ మూలికాలు, మందులపై 1/6 వంతు పన్నును విధించినట్టు, మరియు దిగుమతులపై 1/10 వంతు పన్ను కూడా విధించినట్టుగా చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల బలపడిన ప్రభువులు సిద్ధ సైన్యాన్ని ఏర్పరచుకుని రాజు, సర్వసైన్యాధ్యక్షుడు, అత్యున్నత న్యాయాధికారి నేరస్తులను కఠినంగా శిక్షించేవాడు. ఈ విధంగా రాచరిక వ్యవస్థకు పునాదులు వేశారు. మలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ గురించి 2 మాటలు చెప్పుకున్నాం. తొలి వైదిక సంస్కృతి లేదా వేద సంస్కృతి లేదా ఋగ్వేద సంస్కృతిలో ఎటువంటి మార్పులు లేవు. వనరుల వినియోగం కానీ, వర్గీకరణ కానీ జరగలేదు. నాణ్యములైన కర్షాపణ, పాద అనే వస్తు వినిమయాన్ని సుగమం చేశాయి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా పెద్ద మార్పు ఏం రాలేదు తొలి వేద నాగరికత. కానీ మలివేద నాగరికతలో కర్షాపణ, పాద అనే నాణ్యాలు వస్తు వినిమయం ఎలా జరిగింది అనేది అంటే మధ్యన ఆ నాణ్యాలు ఎక్కువగా పనిచేసినాయి. వృత్తిని, నివాసాన్ని కలిగిన బార్లీ, గోధుమలు, నువ్వులు, చిక్కుళ్ళు ఇవన్నీ కూడా మంచి పంటలు పండించడమే కాకుండా పశువుల ఉత్పత్తి కూడా ప్రాముఖ్యత. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటివి కూడా ఆహారంలోనే వాడేవారు. వీళ్ళు ఆరాధనలో ప్రధానమైనగా ఉండేవాడు. ఇనుము, రాగి, లోహాల వాడకం కూడా పెరిగింది. యజుర్వేదం ప్రకారం కులాలుడు, కర్మకారుడు, తక్షకుడు,
రథకారుడు, ఇలా అనేక మంది కూడా ఉండేవారు. శతపథ బ్రాహ్మణంలో ఎద్దులతో దున్నిన బండ్లు కూడా ఉన్నాయని, ఎద్దులు కూడా ఉన్నాయని, వ్యవసాయ పనుల గురించి కూడా వివరించడం జరిగింది. మలివేద కాలంలో అశ్వమేధం, రాజసూయ, వాజపేయ యాగాలు ఈ ఎంతో జరిగినాయి. ఈ యాగాల వల్ల అభివృద్ధి చెందిన వ్యక్తి ఎవరంటే బ్రాహ్మణ వర్గం. సాంస్కృతిక వ్యవస్థగా నిలిచిన మూఢాచార రాజ్యానికి మద్దతుగా నిలిచి సాంస్కృతిక వ్యవస్థకు ఈ మతాచారాలు రూపొందాయి. ఋగ్వేద కాలంలో చిన్న దేవతలుగా గుర్తించిన విష్ణువు, రుద్రుడు, ప్రజాపతి వంటి వారు మలివేద కాలం వచ్చేసరికి పెద్ద దేవుళ్ళు అయ్యారు. అంతకుముందున్న ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వాళ్ళ ప్రాముఖ్యతను కోల్పోయారు. ఈ విధంగా వైదిక సంస్కృతిలో, మలివేద సంస్కృతిలో మార్పులు జరిగి అభివృద్ధి జరగటం జరిగింది. ఇక విష్ణువు కానీ లయకారుడు రుద్రుడే అని, ఈ సృష్టిని నడిపించేవాడు మొత్తం కూడా రుద్రుడే అని, శివుడే అని కూడా మలివేద కాలంలో అత్యంత శక్తివంతమైన దేవుడిగా కొలవటం కూడా జరిగింది, విష్ణువును మరియు శివుని. అయితే ఈ వైదిక లేదా ఉపనిషత్తుల యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, లేదా మలివేద కాలం ఏ కాలంలో ఎక్కువగా ఉన్నదనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే 800 కాలంలో నుంచి ఇనుము ఎంటర్ అయిందన్నట్టుగా చూపించడం జరిగింది. సరే, ఉపనిషత్తుల గురించి మనం 2 మాటలు చెప్పుకుందాం. వేదాలలో చెప్పిన ధర్మ, కర్మ స్థూల ప్రకృతిలో స్థూల ప్రకృతితో సంబంధం ఉన్నంతకాలం ఈ వేదాలను గ్రహించడం జరిగింది. ఉపనిషత్తులో చెప్పిన ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తప్పనిసరి కాబట్టి అవి 6 దర్శనాలుగా ఏర్పడ్డాయి. కపిలుని సాంఖ్య దర్శనం, కణాదుని వైశేషిక దర్శనం, పతాంజలి యోగా దర్శనం, గౌతముని న్యాయ దర్శనం, జైమిని పూర్వ మీమాంసా దర్శనం, బదరాయనుడి ఉత్తర మీమాంసా దర్శనం. ఈ 6 దర్శనాలు, షడ్దర్శనాలు, ఈ 6 దర్శనాలు కనిపించాయి. సమాజంలో ధర్మాన్ని నియంత్రించడానికి గాను ధర్మసూత్రాలు, శ్రౌత సూత్రాలు, గృహ సూత్రాలు వంటివి రూపొందించడం కూడా జరిగింది. కుల వ్యవస్థ ఆవిష్కరణ గురించి 2 మాటలు చెప్పుకొని క్లోజ్ చేసుకుందాం మనం. వర్ణము అనే పదాన్ని విచక్షణ లేకుండా కులము, జాతి అనే పదానికి పర్యాయ పదంగా వాడుతున్నారు. పృహువర్ణే వరించుటయందు అనే ధాతువు నుండి పుట్టిన వర్ణ వ్యవస్థను, వరించుటయందు అనే ధాతువు నుండి పుట్టిన వర్ణము అనే వ్యవస్థకు ఋగ్వేదంలో ఇది విరాట్ పురుషుని నుంచి జన్మించిందని చెప్పటం కూడా జరిగింది. అది భౌతిక జననాన్ని సూచికగా చతుర్వర్ణం మాయాస్పృష్టం గుణకర్మ విభాగాశే, చతుర్వర్ణాం మాయాస్పృష్టం గుణకర్మ విభాగాశే అని భగవద్గీతలో చేసిన సూచన ప్రకారం వర్ణం అనే దాని వెనక కొన్ని మూఢనమ్మకాలు తొలగించడానికి చేసిన ప్రయత్నమే మనం తీసుకునే ఆహారం వల్లనే సత్యం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు, సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు కలిగి ఉంటారని మనుషులు. అందువలనే సత్కుర, దుష్కుర, అకర్మ అనే వైవిధ్యం ఏర్పడిందని, గుణాన్ని బట్టి కర్మ విలువ మారుతుంది కాబట్టి వర్ణం అనే దానివల్ల కర్మ, జీవనశైలి సూచించబడతాయని తర్కబద్ధంగా చెప్పడం జరిగింది. ఇతిహాసాల కాలం నాటి సమాజంలో ఎంతో మార్పు రావటం వలన, కర్మం వలనే మానవుని వ్యక్తిత్వం నిర్ణయించే స్థితి రావటం వలన దర్శనాల్లో ముఖ్యంగా సాంఖ్య దర్శనం ఉపపత్తిగా వర్ణాన్ని, దానికి తగ్గ కర్మను ఈ కాలానికి సూచించవలసిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా ఈ కాలం నాటికి పరిపాలనలో ఉన్న రాజవంశీయులు పేర్లు పౌరాణికమైనవి కాకపోయినా ఒక స్థిరమైన ఉనికిని, గుర్తింపు కోరుకున్నాయి. ప్రస్తుత కుల వ్యవస్థకు మూలమైన వర్ణ వ్యవస్థ అని చెప్పవచ్చు. అన్ని వర్ణాల వారికి 4 పురుషార్థాలను పొందే అర్హతనివ్వడంలో ఉద్దేశం. సమాజంలో స్థూల ప్రకృతితో సంబంధం కానీ, దానికి అతీతమైన స్థితిలో కానీ
అంతరాలో ఉన్న ఒకే ఒక చైతన్యం కాబట్టి దాన్ని గౌరవించడం జరిగింది. ఇది పరోక్షంగా సమాజం మీద ఉపనిషత్తుల ప్రభావాన్ని సూచిస్తుంది అని చెప్పాలి. చరిత్రకారుల రాతలో వర్ణం అనే దానికి వేరువేరు ఉపనిషత్తులు ఉపపత్తులు నిచ్చారు. ఋగ్వేదంలో ఆర్యవర్ణ దాసవర్ణ అని పేర్కొన్నారు. డాక్టర్ గోఖలే గారి అభిప్రాయం ప్రకారం భారతీయ కుల వ్యవస్థ విధానంలో వర్ణం జాతి అనే పదాలు నామకార్థాలుగా వాడారు. సెనార్ట్ అనే చరిత్రకారుడు ప్రకారం వర్ణం అంటే ఒక వర్గం కానీ ఒక సమూహం కానీ సరి అయిన విభజనలోనై నిర్దిష్టంగా కులంగా వంశపారంపర్యంగా విభజించారు. వంశపార్య ప్రాతిపదికన 4 వర్ణాల విభజన కంటే నిర్దిష్టమైందని రాశారు. వాస్తవానికి ఉదాహరణలైన విశ్వామిత్రుని వంటి వారిని చూసినట్లయితే క్షత్రియుడైన బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉంటాడు. క్షత్రియుడైన బ్రాహ్మణతత్వాన్ని ఆయన క్షత్రియుడైనప్పటికి కూడా బ్రాహ్మణతత్వాన్ని పొందగలిగి ఉన్నాడు. అంటే వర్ణం అనేది ఆచారంతో సంబంధం లేదని, అది వ్యక్తిగతమైన నడవడి అని, కర్తవ్య నిర్వహణ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఐతరేయ బ్రాహ్మణంలో కర్త మహిదాసు అనార్యుడైన బ్రాహ్మణునితో సమానత్వాన్ని ఇవ్వటం జరిగింది. మహిదాసు అనే అనార్యుడైన అంటే ఆర్యుడు కాకపోయినా అతనికి బ్రాహ్మణునితో సమానత్వాన్ని ఇవ్వటం జరిగింది. అందువల్ల వర్ణం అనే దాన్ని కర్మ విహితమైన కర్మబద్ధమైన సంస్కారాన్ని చూపించే వర్గం అనే చెప్పాలి. వివాది సంస్కారాలు వర్ణం కాగా వంశం వల్ల, రక్తం వల్ల, నిర్దిష్టమైన గుణాలు, జన్మ వల్ల సంక్రమించిన సంస్కారాలు, ఆచారాలు వర్గాన్ని జాతి అని చెప్పవచ్చు అంటున్నారు. దీనినే కులం అని కూడా అంటం జరిగింది. కులానికి లౌకిక జీవితానికి ఉండే మర్యాదలు, పద్ధతులు సభ్యతను బట్టి ఉంటాయని, అందువల్లనే కులానికి చెందిన వాడిని రహస్యం అనే అర్థంలో చెప్పటం జరిగింది. గోత్రం వలన కులం తర్వాత రోజుల్లో వృత్తికి కులానికి అనన్యోశ్రాయత్వం వల్ల కులాన్ని, వృత్తిని, జాతిని పర్యాయ పదాలు కూడా. కులం అనేది వ్యక్తిగతమైన ఆచారాలకు సంబంధించిన వ్యవస్థ. కులం అనేది వ్యక్తిగతమైన ఆచారాలకు సంబంధించిన వ్యవస్థ. దానిలో ఆచార వ్యవహారాల్లో సమాజంలోని ఇతర కులస్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో విధిని నిషేధాలు ఉన్నాయి. కులం అనే దాన్ని మంత్రతంత్ర యంత్ర ఆరాధన విధానాల్లో ఒక ప్రమాణ స్వీకారంగా స్వీకరించడం జరిగింది. కులాన్ని, వర్గాన్ని వ్యవస్థీకరించడం వల్ల అది భౌతికమైన సౌకర్యాలను జన్మతో సంబంధం లేకుండా అందరూ పొందగలిగే అవకాశం జరిగింది. ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని చెందిన సమన్వయకర్తగా చెప్తున్నారు. ఇతిహాసాలు, పురాణాలు వర్ణ కుల వ్యవస్థలో సమన్వయాన్ని, దాని అవసరాన్ని చూపి మానవుని పురోగమనానికి 2 అవసరమైన చారిత్రకమైన సత్యాన్ని బోధించారు. ఫైనల్గా మలివేద నాగరికతలో ప్రధానమైన 4 అంశాలు చెప్పుకున్నాం. కులతత్వం అనేది, వర్ణ విభజన అనేది మలివేద కాలంలో ఉన్నది. 4 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. 8 రూపాలైన వివాహాలు కూడా జరిగేవి. సతీ సహగమనం అమల్లో ఉంది. దగ్గరి రక్త బంధువులతోనే లైంగిక సంబంధాలు ఏర్పరచుకునేవారు. అంటరానితనం ఉన్నది. విడాకుల వ్యవస్థ ఉన్నది. పరదా పద్ధతి ఉన్నది. బాల్య వివాహాలు ఉన్నాయి. భిక్షగాళ్ళు, కూలి పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పుత్రికా సంతానంపై ఆశ లేదు. ఇలా ఉండేది. ఇక సమాజం చూసుకుంటే మలివేద కాలంలో కాంపిటేటివ్ పరంగా 2 బిట్స్ చెప్పుకున్నాం. తండ్రి తర్వాత పెద్ద కుమారుడు వారసత్వాన్ని పొందే అధికారం మలివేద నాగరికతల్లో ఉన్నది. పూర్వీకులను కొలిచే పద్ధతి కూడా ఉన్నది. అంటే తాతలు, ముత్తాతలు ఇట్లా. బ్రాహ్మణులు, క్షత్రియులు అనే అగ్రవర్ణాల ప్రాబల్యాన్ని పొందాయి. 2 వర్గాలు మంచి ప్రాబల్యాన్ని పొందాయి. వ్రతాలు, బలులు నిర్వహించడం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. రోజు రోజుకి వివిధ కార్యక్రమాలు చేసి సమూహాలుగా, కులాలుగా వెలిశాయి. స్త్రీ పరిస్థితి చూస్తే స్త్రీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. స్త్రీలకు ఉపనయనానికి, సంస్కారానికి అర్హత కోల్పోయారు. సమాజంలో
రాజకీయ సమావేశాలకు కూడా వీరికి అనుమతి లేదు. స్త్రీని దుఃఖానికి కారణంగా భావించేవారు. స్త్రీలకు ఆస్తి హక్కు లేదు. ఆస్తి నుంచి స్త్రీలను తొలగించారు. 8 రూపాయల వివాహ పద్ధతులు ఉన్నాయి. గోత్ర అనే పద్ధతి కూడా అమల్లోకి వచ్చింది. గోత్రం అనేది 4 ఆశ్రమాలను ఇందాక చెప్పుకున్నాం. ఒకటి బ్రహ్మచర్యం, గృహస్థ, వన్యస్త్ర, వానస్త్రియ అంటే వానప్రస్య, సన్యాసి, ఇలా 4 వర్ణ ఆశ్రమాలు 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని కులాన్ని మార్చుకోవటం అసాధారణమైన విషయం. పవిత్ర అగ్నిహోమం చేయడానికి శూద్రులు అర్హులు కారు. ఈ విధంగా మలివేద కాలం నాటి ఉంది. ఇక ఆర్థిక పరిస్థితులు మెయిన్ పాయింట్స్లు చెప్పుకున్నట్టయితే తెగలతో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని తెగలు కలిసి ఒక రాచరిక వ్యవస్థను ఏర్పడ్డాయి. రాజు అనే పదవి సృష్టించబడింది. రాజు యాగాలు చేయటం ద్వారా తన శక్తిని పెంచుకుంటాడని పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయి. ఆ పరిపాలన భాగదుగా సంఘయిత సంఘయిత్రి, అక్షవప అనే మొదలగు అధికారులు వాళ్ళకి సహకరించారు. ప్రాదేశిక తెగల గుర్తింపు నుంచి ప్రాదేశిక కూడా గుర్తింపు వచ్చింది. రాజుకు దైవత్వాధికారం ఇవ్వబడింది. దైవదత్తాధికారం ఇవ్వబడింది. ఇక మతానికి వచ్చినట్టయితే మెయిన్ పాయింట్స్లో విష్ణు, రుద్రుడు, ప్రజాపతి వీళ్ళది నడిచింది. అంతకుముందు అగ్ని, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళది ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వీళ్ళ స్థానాన్ని కోల్పోయి ఆ స్థానంలో విష్ణు, రుద్ర, ప్రజాపతి అనేవాళ్ళు వచ్చారు. ఋగ్వేద కాలంలో ఇంద్ర, వరుణుల స్థానాన్ని కోల్పోయారు. బలులకు ప్రాముఖ్యత పెరిగింది. యజ్ఞాలకు ప్రాముఖ్యత పెరిగింది. పురోహిత వర్గం పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాయి. ఆధ్యాత్మిక భావాలు, ధ్యానం, ఋషితత్వం అభివృద్ధి చెందాయి. ఉపనిషత్తుల భావన పెరిగి బ్రాహ్మణ మోక్ష సిద్ధాంతాలు కూడా బయలుపడ్డాయి, అంటే ఉన్నాయి. ఈ విధంగా అనేక విధాలుగా మలివేద కాలంలో బ్రాహ్మణ వర్గం బాగా అభివృద్ధి జరిగింది. పన్ను వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. ట్యాక్సెస్, పన్నులు వసూలు చేసే అధికారిని భాగదూషు అంటారు. ఇది వేదకాలంలో ఉన్నది. సంగ్రహితి అనే ఆయన కోశాధికారి. అక్షవాస అనే ఆయన గణికుడు, లెక్కలు కట్టేవాడు. శుల్క అనే పదము వ్యవసాయ ఉత్పత్తి మీద విధించే పన్ను. బలి అనేది రాజు యొక్క వ్యక్తిగతమైన పన్ను. భాగ అనేది వ్యవసాయ ఉత్పత్తులపై రాజ్యంలో పొందదగినది, రాజ్యం తీసుకునేది అనమాట. అంటే శుల్క, భాగ అనేవి 2 కూడా వ్యవసాయానికి సంబంధించిన పన్నులు. బలి అనేది రాజు యొక్క వ్యక్తిగతమైన పన్ను. ఏది ఏమైనప్పటికి కూడా ఋగ్వేద సంస్కృతి చాలా శక్తివంతంగా ఉంది. తర్వాత అక్కడ భిన్నత్వంలో ఏకత్వం, బహురా దేవతారాధన కూడా ఉన్నది. కానీ మలివేద సంస్కృతి వచ్చేసరికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురైంది. ఈ మలివేద సంస్కృతికి ఆధారాలు ఏంటంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. ఈ పూర్తిగా మలివేద సంస్కృతికి ఆధారాలు. బ్రాహ్మణ, అరణ్యక, ఉపనిషత్తులో భాగాలు కూడా మలివేద నాగరికతకు సంబంధించినవి. కేంబ్రిడ్జి చరిత్రకారులు క్రీస్తుపురం 1200 నుండి 600 మధ్య మలివేద కాలం నిర్ధారణ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజం కూడా భిన్నమైన పద్ధతుల్లో ఉంది. పితృస్వామిక కుటుంబం ఏర్పడింది. స్త్రీలకు గౌరవం తగ్గిపోయింది. ఆస్తిలో హక్కు పోయింది. భర్తను ఎన్నుకోవడంలో స్త్రీలకు స్వేచ్ఛే లేదు. రాజ్యంలో స్వయంవర పద్ధతి ఉంది. బహుభార్యతత్వం ఉంది. అనులోమ విలోమ వివాహాలు ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. ఇక రాజ్య వ్యవస్థ చూసుకుంటే మలివేద కాలంలో రాచరిక వ్యవస్థ ఏర్పడింది. కొన్ని తెగలు రాచరిక వ్యవస్థ ఏర్పడింది.
భృగు సంహిత ప్రకారం ఆదాయం ఆధారంగా పాలకుడు అనేక బిరుదులు ధరించేవాడు. భృగు సంహిత ప్రకారం పాలకుడు ఆదాయం పెంచుకొని సామంతరాట్, విరాట్, ఏక్రాట్, సామ్రాట్, అధిరాట్ అనే బిరుదులు ధరించటమే కాకుండా అశ్వమేధ రాజసూయ యాగాలు చేశాడు. రాజు రాజ్యాధికారం పొందుటకు వ్యక్తిగా ఆయనకి కొన్ని ఉండాలి. ఏది? రాజు రాజ్యాధికారం పొందుటకు వ్యక్తికి త్రయ విద్య, తర్కము, విలువిద్య నేర్చుకుని ఉండాలి. మరియు బ్రాహ్మణులను తృప్తిపరిచే విధంగా ఉండాలి. ఈ విధమైన వ్యక్తికి రాజు యొక్క లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు. రాజుకు పాలనలో యువరాజు, పురోహితుడు, మంత్రి, సేనాని అనేవాళ్ళు, పట్టపురాణి కూడా ఉంది. ఇంకా వీళ్ళందరూ కూడా పట్టపురాణి లేరు ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే అసలు ఆమెకి హీనమైన స్థితిలో ఉంది స్త్రీ పరిస్థితి మలివేద కాలంలో. అందుకనే ఇంతకు ముందున్న పట్టపురాణి ఇక్కడ లేదు. యువరాజు, పురోహితుడు, మంత్రి, సేనాని మాత్రమే ఉన్నారు. నలుగురే ఉన్నారు. రత్నిన్ అనే ఉద్యోగులకు 12 మంది బృందం ఉండేవారు పరిపాలనలో రాజుకు సహాయపడుటకు. ఈ విధంగా మలివేద సంస్కృతిని చెప్పుకోవటం జరిగింది. మలివేద సంస్కృతిని